హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మగువా ట్రెండ్స్. ఈరోజు మన రెసిపీ ఆంధ్ర స్పెషల్ రెసిపీ గోంగూర పచ్చడి. ఈజీ ప్రాసెస్తో ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. దీన్ని మనం 2 మినిట్స్లో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. దీనికోసం ముందుగా గోంగూరను ఒక కట్ట తీసుకొని ఆకులు విడిగా తీసుకొని ఇలా కడిగి ఉంచుకోవాలి. ఇలా కడిగిన గోంగూరను ఒక గిన్నెలో వేసి కొంచెం వాటర్ వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించుకుందాం. దీనిలోనే ఒక పెద్ద టమాటాను ముక్కలుగా కోసి వేసుకుందాం. దీన్ని కలిపేసి మూత పెట్టి మెత్తగా అయ్యే వరకు ఉడికించుకుందాం. దీనిలోకి మనము ఒక మిక్సీ జార్ తీసుకొని పచ్చిమిర్చి వేసుకుందాం. ఒక 7-8 పచ్చిమిర్చి వేసుకొని దీనిలో లైట్గా వేపుకున్న ధనియాలను 2 స్పూన్స్ వేసుకుందాం. అలాగే 1 స్పూన్ జీలకర్రను వేసుకుందాం. ఫ్రై చేసిన నువ్వులను 2 స్పూన్స్ యాడ్ చేసుకున్నాం. 4-5 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసాము. 2 స్పూన్స్ సాల్ట్ను వేసుకుంటున్నాం. ఈ పొడి అవిసె గింజల పొడి. ఇది అవిసె గింజలను ఫ్రై చేసి పొడి చేసుకొని 1 స్పూన్ వేసుకుంటున్నాం. ఈ గోంగూర అయితే పూర్తిగా ఉడికింది. దీన్ని కొంచెం చల్లార్చుకుందాం. ఈ చల్లారిన గోంగూరను మనం పచ్చిమిర్చి మిశ్రమంలో యాడ్ చేసుకుందాం. మనం మిక్సీ పట్టుకునేటప్పుడు పచ్చిమిర్చి మిశ్రమంలో మనము అవిసె గింజల పొడి యాడ్ చేసాం కదా, అది హెల్త్కి చాలా మంచిదండి. దానిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అలాగే ఐరన్ ఎక్కువగా ఉంటాయి. లేడీస్ ఇది వాడటం వల్ల చాలా మంచిది. మనకు ఈ గోంగూర మెత్తగా ఉడికింది కదా, 1 సెకండ్ అలా మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకొని తీయాలి. మరీ మెత్తగా కాకూడదు. ఈ గోంగూరను ఒక బౌల్లో వేసుకుందాం. ఇప్పుడు పోపు కోసం ఒక పాన్ పెట్టుకొని దీనిలో ఆయిల్ 4-5 స్పూన్లు వేసుకోవాలండి. ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది. ఈ ఆయిల్లో మనము ఎండుమిర్చిని, ఆవాలను అలాగే మినపప్పు, శనగపప్పును కూడా వేసి ఫ్రై చేసుకుందాం. ఆవాలు కొంచెం చిటపటలాడినాక మినపప్పు, శనగపప్పుని యాడ్ చేసి కలుపుకోవాలి. మనకి ఇవైతే రెడ్గా ఫ్రై అవ్వాలి. ఈ పోపు ఫ్రై అయినాక దీనిలో మనం ఒక ఆనియన్ కట్ చేసి పీసెస్ వేసుకుందాం. ఈ ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యేదాకా కలుపుకోవాలి. ఈ ఉల్లిపాయల్లో కరివేపాకును కూడా వేసుకుందాం. దీనిలో ఒక 1/2 స్పూను పసుపుని యాడ్ చేసుకుందాం. ఇది కలిపేసి మనం కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం. ఆనియన్స్ ఫ్రై అవుతాయి కదా, అందుకని కొంచెం సాల్ట్ని యాడ్ చేద్దాం. మనం గోంగూరకు సరిపోను ఇందాక జార్లో వేసుకున్నాం కదా. ఇలా ఆనియన్స్ను బాగా ఫ్రై చేసుకొని ఇందాక బౌల్లోకి తీసుకున్న గోంగూరని యాడ్ చేసి కలుపుకోవచ్చు. మనకు ఎక్కువ రోజులు గోంగూర నిల్వ ఉండాలి అనుకుంటే ఇలా పోపులో గోంగూరను కూడా వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. దీనిలో మనము కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసి కలుపుకుందాం. ఈ కొత్తిమీర కూడా కలుపుకొని కొంచెం ఫ్రై అయ్యేటట్టు వేపుకుందాం. ఈ రెడీ అయిన పోపును మనం గోంగూర బౌల్లో వేసి కలుపుకుందాం. ఇలా గోంగూర బౌల్లో వేసి కలుపుకున్నా కానీ 2 డేస్ నిల్వ ఉంటుంది. ఇలా టేస్ట్ బాగుంటుందని ఇలా చేసుకుంటున్నాను. ఇలా ఈ పోపును గోంగూరలో వేసి బాగా కలుపుకుందాం. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్స్ పెట్టండి. అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. చేయని వాళ్ళు సబ్స్క్రైబ్.